శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అప్పుడు దత్తాత్రేయుడు ఆ పరమేశ్వరుని స్మరించి నమస్కరించి ఇలా చెప్పాడు. రామ, ఆమె ఇటువంటిది అని చెప్పుటకు ఎవరికీ సఖ్యం కాదు. శాస్త్రములు మొదలగు ప్రమాణముల చేత సర్వమును తెలుసుకుంటున్న చిత్ శక్తియే ఆమె. జీవులలో స్ఫురిస్తున్న నేను అనే స్ఫురణ చేతనే ఆమె గుర్తింపదగింది. ఒకప్పుడు బ్రహ్మదేవుడు మహావిష్ణువును సేవిస్తుండగా ఇంద్రాది దేవతలు కలహించుకుంటూ వచ్చి మాలో అధికుడెవరో నిశ్చయింపుము అని విష్ణువుని అడిగారు. వారు తన మాటను విశ్వసించరని ఆయన శివుని స్మరించాడు. శివుడు సాక్షాత్కరించి ఆ వివాదాన్ని పరిష్కరించుటకు పరమేశ్వరుని ప్రార్థించాడు. ఆమె భయంకరమైన శబ్దంతో కోటి సూర్య సమాన కాంతితో సాక్షాత్కరించింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆమెకు ప్రణమిల్లి అనేక విధాలుగా స్తుతించారు. దేవతలందరూ మూర్ఛిల్లారు. ఆమె వారిని అనుగ్రహించుటకు లోకోత్తరమైన సౌందర్యంతో త్రిపుర సుందరీ రూపమును పొంది ఆ దేవతలపై కరుణావలోకనం ప్రసరించింది. అప్పుడు వారందరూ నిద్ర నుండి మేల్కొన్నట్టుగా లేచారు. ఇంద్రుడు ఆమె ఎవరో కనుక్కొని రమ్ము అని అగ్ని మొదలగు వారిని ఒక్కొక్కరిని పంపాడు. అగ్ని ఆమె వద్దకు వెళ్ళి, ఓ కుమారి, ఎవరు నీవు, నీ శక్తి ఏమిటి అని గద్దించాడు. ఆమె ఒక గడ్డిపరకను చూపి చేతనైతే దీన్ని కాల్చుము అని పలికింది. అగ్ని దాన్ని కొంచెం కూడా కాల్చలేక సిగ్గుపడి తిరిగి వచ్చాడు. వాయువు కూడా దాన్ని కదిలించలేక మరలి వచ్చాడు. ఇలా అనేకులు భంగపడ్డారు. చివరకు ఇంద్రుడు వజ్రాయుధం గైకొని బయలుదేరాడు. ఆమె వాని వంక చిరునవ్వుతో చూసింది. తత్క్షణమే ఇంద్రుడు స్తంభించిపోగా దేవతలందరూ భయపడి పెద్దగా ఆక్రోశించారు. అప్పుడు ఇంద్రుడు భయపడి బృహస్పతిని స్మరించాడు. బృహస్పతి వచ్చి ఆమెను ప్రార్థించాడు. ఆమె ప్రసన్నురాలై ఇంద్రునికి స్వస్థత కలిగించి దేవతల స్తోత్రాలకు సంతోషించి ఇలా చెప్పింది. మీరు గర్వం విడిచిపెట్టండి. మీరెవ్వరూ అధికులు కారు. ఈ జగత్తంతా నా శక్తి వల్లనే జన్మస్థితి లయాలను పొందుచున్నది. నేనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సృష్టించి జగత్కార్యాలలో నియోగించాను. కాబట్టి మీరందరూ ఆ త్రిమూర్తులకు లోబడి నా శాసనం అనుసరించి భక్తితో జగత్తు యొక్క కార్యం నిర్వహించండి. ఇలా పలికి ఆ పరమేశ్వరి అంతర్ధానమైంది. ఇంద్రాదులు త్రిమూర్తులకు ప్రణమిల్లి ఆమెను స్తుతిస్తూ తమ స్థానాలకు వెళ్ళిపోయారు. భార్గవ, ఆమె ఈ విధంగా దేవతలకు కలిగిన మోహాన్ని నశింపచేసింది. బాలప్రియ, పరశురాముడు ఇక్కడికి వస్తున్నప్పుడు మార్గంలో లోకం గురించి విమర్శిస్తూ జిహ్వచాపల్యం, స్త్రీ సుఖం అనేవే పతన కారణాలు అని తలచాడు. ఆ దోషాలకు తాను లోబడి ఉన్నట్టు దత్తాత్రేయుడు పరశురామునికి గోచరించుటయేగాక పరశురాముని యొక్క ఇంద్రియ జయమును పొగిడి తాను ఇంద్రియాలను జయించలేదని చెప్పాడు. అయినా పరశురామునిలో నేను ఇంద్రియాలను జయించాను అనే అభిమానం పైకి రాలేదు. అంటే అప్పటికి ఆయనలో వీరత్వాభిమానంతో పాటు నేను బ్రహ్మచర్య వ్రతధుర్యుడను, చాలా పవిత్రుడను అనే అభిమానం కూడా తొలగిపోయిందన్నమాట. అందువల్లనే దత్తాత్రేయుడిని మరలి పరీక్షించకుండా సంవర్తుని మాటపై పూర్ణ విశ్వాసం ఉంచి దత్తాత్రేయునికి శరణాగతి చెందాడు. అలా శరణాగతుడు శిష్యుడు అయిన తర్వాతనే పరశురామునికి దత్తగురువు బోధించటం ప్రారంభించాడు. దత్తాత్రేయుడు కుశల ప్రశ్నలు వేస్తున్నప్పుడు స్వాధ్యాయం, తపస్సు నిర్విఘ్నంగా సాగుతున్నాయా అని ప్రశ్నించడం గమనించదగినది. యథార్థంగా తత్వాన్ని ఎరిగిన వారు సంధ్యావందనాది నిత్యకర్మలను, ఆచారాలను నిరసింపరు. అవి చిత్తశుద్ధికి సాధనాలు. అందువల్ల మహాత్ములు తమ వద్దకు ఎవరైనా తత్వం తెలుసుకొనుటకే వచ్చిన అనుష్ఠానాలు, ఆచారాలు ముఖ్యం కాదు, విచారమే ముఖ్యమని తక్షణమే వారికి జ్ఞానబోధ చేయుటకు పూనుకొనరు. అంతేకాదు, తత్వాన్ని తెలుపమని ఉపనిషత్తులలో జిజ్ఞాసులు మహర్షులను ప్రార్థించినప్పుడు ఆ మహర్షులు ఇక్కడ బ్రహ్మచర్య వ్రతం ఆచరిస్తూ కొంతకాలం ఉండండి, తర్వాత మీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పబడను అని నియమాలు విధించిన సందర్భాలు అనేకం కలవు. కావున శిష్యులను వారి వర్ణములు, ఆశ్రమాలకు తగిన ఆచారాలలో ప్రవర్తింపచేయుట సరైన ఆచార్యునికి ముఖ్య లక్షణం. బ్రహ్మము మహాభూతంగా గోచరించి అగ్నికి, వాయువుకు గర్వభంగం ఒనర్చుటకి కేనోపనిషత్తులో కలదు. ఇంద్రుడు సమీపించినప్పుడు ఆ భూతం అదృశ్యమై కన్యారూపంలో హైమవతిగా గోచరించి ఆ భూతం బ్రహ్మమని చెప్పబడింది. ఆ కథయే ఇందులో విశేషంగా వర్ణించబడింది. ఓం శాంతి శాంతి శాంతి.